స్నేహితులారా, కథామందిరానికి స్వాగతం. ఎన్నో అద్భుతమైన నిజమైన కథలతో మిమ్మల్ని మైమర్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఈ కథామందిరం. ఈరోజు కథలో శంకరాచార్యుని జీవితంలోని ఒక నిజమైన కథని తెలుసుకుందాం. శంకరాచార్యుల వద్ద అనేక మంది శిష్యులు ఉండేవారు. అయితే గురువుగారు ఎక్కువగా సనందుని పైన ఆప్యాయత చూపేవారు. ఇది చూసిన మిగిలిన శిష్యులలో అసూయ పుట్టింది. శంకరాచార్యులు శిష్యుల మనసులోని అసూయని గ్రహించి ఒకరోజు కేరళలోని పూర్ణా నది తీరానికి శిష్యులందరినీ తీసుకువెళ్లారు. అక్కడ శిష్యులతో శంకరాచార్యులు ఇలా అన్నారు: నది అవతలి వైపున ఉన్న ప్రత్యేకమైన దర్భలు రేపటికి పూజకి అత్యంత అవసరం. శిష్యులారా, మీరంతా వెళ్ళి దర్భను కోసి తీసుకొని రండి అని చెప్పాడు. శిష్యులు వెళ్ళేటప్పుడు నదిలో నీరు తక్కువగా ఉన్నది. శిష్యులు వెళ్ళి దర్భలు తీసుకువచ్చేలోపు నదిలోని ప్రవాహం ప్రమాదకరంగా మారింది. నదిలో అలలు ఆకాశాన్ని తాకే అంతటి ఎత్తుకు లేవసాగాయి. శిష్యులంతా తిరిగి రాలేక నదీ తీరంలో భయపడుతూ నిలిచారు. ఆ సమయంలో శంకరాచార్యులు తీరాన నిలబడి, శిష్యులారా, నన్ను చూడండి, రండి నా వైపు అని పిలిచారు. శిష్యులంతా నీటి ఉధృతిని చూసి వెనకడుగు వేశారు. కానీ మన కథానాయకుడు సనందుడు మాత్రం ముందు అడుగు వేయసాగాడు. సనందుని చూసి మిగిలిన శిష్యులు వెళ్ళకు సనంద, ప్రమాదం అని హెచ్చరించారు. అయినా సరే సనందుడు వినలేడు. నా గురువు పిలిచారు, నేను వెనకడుగు వేయను, ఆయన ఆజ్ఞ నాకు జీవం అని చెప్పి నదిలో అడుగు వేయసాగాడు. అంతలో ఆశ్చర్యం, అతని కాలు నదిలో మునగలేదు. ప్రతి అడుగు పెట్టిన చోట ఒక తామర పువ్వు వికసించింది. సనందుడు తలవకుండా భయపడకుండా పువ్వులపై నడుస్తూ గురువుగారి వద్దకు చేరాడు. శంకరాచార్యులు ఆనందంతో సనందుని చూసి గర్వించారు. ఇది నిజమైన గురుభక్తి అని మిగిలిన శిష్యులందరికీ చెప్పారు. ఆ రోజు నుండి సనందుడు పద్మపాదుడు అని పేరు పొందినాడు. మిగిలిన శిష్యులంతా అవమానంతో తల వంచారు. శంకరాచార్యులు చిరునవ్వు చిందిస్తూ, శిష్యులారా, వీక్షించండి, నీటి ప్రవాహం కాదు, మీ భయం మిమ్మల్ని ఆకింది. కానీ భక్తి సత్యమైనప్పుడు ప్రకృతే అనుకూలమవుతుంది అని అన్నారు. అంతేకాదు స్నేహితులారా, ఈ కథ మనకు సత్యాన్ని గుర్తు చేస్తుంది. గురువు మాట దేవుడి వాక్కు లాంటిది. స్వచ్ఛమైన గురుభక్తి ఉన్న చోట అడ్డంకి ఏవీ ఉండవు.